చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఏవో కార్యక్రమాల వల్ల హడావిడిగా వచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం మేడం. ఈరోజు మరీ అడిగి మేడం కార్యక్రమం ఉందా, మేము వస్తామని అడిగాము. థ్యాంక్ యూ మేడం. ఈ రకంగా మళ్ళీ రమాదేవి మేడంని కలిసే అవకాశం కల్పించినందుకు. రమాదేవి మేడం అంటేనే డైనమిక్ హీరోయిన్ అనుకో. ఇంకా చాలా ధైర్యస్తురాలు. ఎలాంటి వాటినైనా ముందుండి ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్తుండేవారు. ఎక్కడ మేము ఎలక్షన్ డ్యూటీస్ ఎక్కడ వెళ్ళినా కూడా తను ఒక సిస్టర్ లాగా ముందరుండి నేను తీసుకుపోతానండి, మీకెందుకు నేను అని. కర్నూలుకి అన్నపూర్ణ మేడం నేను అకామిడేషను అది ఇది అంటుంటే తీసుకెళ్ళి ఎంతో ఆప్యాయంగా మాకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేటట్టు మాకు అవకాశం ఇచ్చారు. ఇట్లా మేడం చాలా ఆమె సేవలు ఇంకా అవసరం ఉండే. గర్ల్స్ హై స్కూల్లో మరి వారి ఉద్యోగ విరమణ అనంతరం మరి జీవితంలో పాపం ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని, మరి అప్పుడప్పుడు ఈ సమాజ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందుకు తగ్గ వారికి ఆయురారోగ్యాలను, శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.